వందనాలు. ఎంతసేపు మనిషి యొక్క వాక్య పరిచర్య దేవుని యొక్క దాసు ప్రభు గారి దగ్గర నుంచి వినడానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. మీకు ఆ దుప్పి గురించి చెప్పడం ఎంత ఆతృత వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మొన్న నేను మాత్రం దుప్పిని చూసిన నాకు గొప్ప ఆతృత వచ్చింది. అర్ధరాత్రి వేళ మన రాయుడి దగ్గరే ఒకేసారి గుంపు కూడా మొత్తం దుప్పులని మరి ఇలా సూపర్గా పడుకున్నారు. నా కళ్ళాలో నేను చూసాను, యువతల నుంచి అవతలకి దూకెళ్ళిపోయింది. రైతులో చెప్పలేదు. నా డౌటా కాదా తెలియడానికి నేను బండి ఆపేసి మళ్ళీ చూశాను. చూస్తే అది ఆ డొంకులో చాలా చూసి అట్టి వెళ్ళిపోయింది. దాని తర్వాత నాకు అర్థం, నేను ఇంకా ఆగితే బాగుంది, తల్లి వచ్చి గుద్దేస్తుందేమో అనుకుని నేను త్వరగా వెళ్ళిపోయాను. నిజమే, దేవుని యొక్క బిడ్డలు దుప్పిలాగా ఇప్పుడు వారి ప్రాణం ఎవరి కొరకు ఆశపడుతున్నది, దేవుని కొరకు ఆశపడుతున్నది. నువ్వు ఆశించలేకపోయినా నీ ప్రాణం ఎప్పుడు దేవుని వెతుకుతూనే. నువ్వు ఏ మతస్థుడైనా ఏ దేవుని నువ్వు నమ్ముకున్నా వాడి లోపల ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఎల్లప్పుడూ ఇది దేవుడా, ఇది దేవుడా, ఇక్కడ దేవుడు ఉన్నాడా, అక్కడ దేవుడు నా దాహం ఎప్పుడు తనలో ఉంటూ ఉంటూనే ఉంటుంది. అందులోపల దేవుని యొక్క ఆత్మశక్తుడు కూడా తాకేసరికి జ్ఞానోదయం వచ్చేది. అప్పుడే ఒక మనిషి ఒప్పుకొని నేను పాపిని, నేను అంధకారంలో జీవించిన వాడిని, నేను సాతాను చిక్కులో ఉన్నవాడిని, నేను పాపానికి బానిసత కలిగిన, నాకు ఇది వద్దు, నాకు దేవుడే కావాలని ఒక నిర్ణయం. దేవుడు మనల్ని దీవించను గాక. ఇంకా కాసేపే మన చేతిలో కూడా ఉంది. త్వరగా చెప్పి దానికి ముగింపు తీసుకోవడానికి వస్తుంది. ఆత్మిక పోరాటం గురించి మనందరికీ తెలుసా? మనకి పోరాటం ఉందా? పోరాటం ఉందంటే పక్కింటోడు ఎదురింటోడు తోటి విషయం, అది పోరాటం కాదండి. అది క్షమాపణ చెప్తే సెట్ అయిపోయే విషయమే. దాన్ని నేను పోరాటం నేను గ్రహించను, మీరు గ్రహించను, నేను గ్రహించను. అది అక్కడక్కడికి కౌగిలించేసి ప్రేజర్ చెప్పితే తీరిపోయే సమస్య. నేను ఆ పోరాటం గురించి చెప్పట్లే. ఆత్మిక గోళములు మనకేముంది? పోరాటం ఉంది. ఒకటి సాతాను మూలంగా మనం పోరాడే కొన్ని పోరాటాలు. రెండోది సాతాను అని చెప్పాడు, అంధకార శక్తులన్నీ అందులోనే వచ్చేసాయి. రెండవది పాపముతో మనం ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాం? పోరాడుతూనే ఉన్నాం. నాతో ఉన్నారో లేదని. మూడోది లోకముతో మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం? పోరాడుతాం. నాలుగోది మన శరీరంతో మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు సరే తినరా, చికెన్ బిర్యానీ తినరా లేదా గిలాలు వెళ్ళదా? ఇక్కడ కాదు, అజితయ్య గారు కూడా వచ్చింది అలాంటి కాదు. తిను అన్నప్పుడు సరే తిను అన్నాడు ఆత్మ. నో ఫాస్టింగ్ ఉమ్ము మీరు కూడా నేనేం ఊసేస్తానే తప్ప మేము. హలో, ఏంటది? మనతో ఏం చేసేది? పోరాడి తీరేది. హలో, దేవుని బిడ్డలను పోరాడే ఎలాంటి శక్తులున్నా యథార్థంగా దేవుని సేవించే దేవుని బిడ్డలు ఆత్మిక శక్తి ద్వారా దానిని ఏం చేయొచ్చు? బతకదు. అందుకే పోరాటం ఉందని చెప్పేసి కృంగి మూలలు కూర్చొని తలుపులేసేసుకొని పడుకోమాకండి, శుభ్రంగా తిరగండి. అప్పు అయిపోయింది, అప్పు తీయలేదని చెప్పి గూండాలాగా అక్కడ ఎక్కడ తిరగండి. అది ముందు ఫేస్ టు ఫేస్ తిరగండి. నేను తీరుస్తాను రా బాబు, ఎక్కడికి పారిపోడు. నా ప్రాణం తీయాల్సిన అవసరం ఏం లేదు. నా ఇంటికి రోజు వచ్చి పిచ్చెక్కి నేను తీరుస్తాను. ఆత్మహత్య చేసి నా జీవితం నేను ముగించేసి తీరను. నేను తీసుకున్న అప్పు అయితే, ఇది నాకున్న పోరాటం అయితే నేను ఏం చేసి తీరుతాను? ఎర్రగొట్టి తీరుతాను. దానికి ఆధార వాక్యంగా బైబిల్ గ్రంథం చేద్దాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 16 వరకు చదవాలి. 4-5 వచనాలు చదివి నాకు సాయం చేస్తే చాలు. Yes, Numbers chapter 1 verse 4 to 16. మరియు ప్రతి గోత్రంలో ఒకడు గోత్రంలో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏమనగా, చాలు పేర్లు. చూసారా, వినారా పేర్లు? బైబిల్లో ఉన్న గొప్ప ఘోరం కలిగి ఒక విషయం అని విశ్వాసాలకు అందరికీ పేర్లు చదవడం ఇష్టం లేదు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం వదిలేస్తారు, 2వ అధ్యాయానికి జంప్ అయిపోతారు. వంశావళి పట్టికలో ఉన్న పేర్లు చదవరు, వదిలేస్తారు. సంఖ్యాకాండంలో ఉన్న పేర్లు వదిలేరు. ఆత్మిక పోరాటంలో పేరుకు ప్రాధాన్యత ఉంది. నాతో లేరు అనుకుంటే తెలుసా? సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో మొత్తం 12 గోత్రములో ఉన్న అనేక మంది పేర్లు ఉన్నాయి. నాతో లేరు అనుకుంటున్నారు. నువ్వు పేర్లని పక్కకు పెట్టేద్దాం అనుకున్నప్పుడు దేవుడు, అరే నీ ఆ పేరు ఉంటేనే రా నువ్వు ఆత్మిక పోరాటంలో గెలవగలిగింది. నాతో కలిసి రావాలి, అలాగైతే త్వరగా ముగించేస్తాను. నాతో కలిసి రాకపోతే నేను 4 వరకు ప్రార్థన సాగి తీసేస్తాను. నాకు ప్రాబ్లం లేదు, అన్నం కూర అన్ని రెడీగా ఇంటి చేసే వచ్చాను.
సంబంధం లేదు. కలిసి వస్తే త్వరగా వెళ్ళిపోతాం, కలిసి రాకపోతే లేట్కి వెళ్దాం. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఈ పగటి వేళ బైబిల్ మీద రాయబడిన ఒక్కొక్క పేరుకేముంది విడితనిప్పించుకోగలిగిన ఒక శ్రేణు. నాతో ఉన్నారా? అందుకే భయపడదు. నీ పేరు కనుక లక్ష్మో ఏం మరీ కాకపోతే కొందరు పిచ్చెక్కిపోయి మార్చారు. ఏ పేరుతో పిలవబడుతున్నావు? దేవుడు వచ్చి ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చెప్పితే మాత్రం మార్చుకో. ఎవడో చెప్పాడని చెప్పేం చేయొద్దు, మార్చడానికి ఉన్న ప్రయత్నం చెయ్యొద్దు. హలో, అందుకే బైబిల్ గ్రంథంలో ఆత్మీక పోరాటంలో పేరుకి ఏముంది? అధిక ప్రాధాన్యత ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రశ్నతో దీన్ని ప్రారంభిస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి 10 ఆజ్ఞల పట్టికనిచ్చారు. చెప్పగలుగుతారా? 1, నేను తప్ప వేరే దేవుడు. 2, సంఖ్యాకాండ 20 అధ్యాయం చదవండి. ఎస్, ఎక్సోడస్ చాప్టర్ 20. సారీ, నిర్గమకాండ. ఓకే, సారీ. అలాగే హెల్ప్ చేయండి, పర్లేదు. మీరు ఒకే పడవలో ఉన్నాం. మొదటిది ఏంటిది? నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. 2వది, దేన్ని తయారు చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు. రైట్. 3వది ఏంటిది? నామం వచ్చిందా? 3వది ఏంటిది? యెహోవా నామములను. దాని అర్థం ఏంటో సార్ చెప్పండి. నేను పసి బాగున్నాను, మనకు తెలియదు. మీరు చెప్పండి. అంటే దేవుని పేరు ఏం చేయకూడదు, పనికిరాని మాట. అదే కదా మనం ఆలోచించారు. మీరందరూ అదే కదా ఆలోచించారు. దేవుని పేరు అంటే ఆత్మీకుడిగా జీవించినడు దొంగ వ్యాపారం కొరకు యేసు రక్తం అని రాసి అది తప్ప. అదే కదా దాని అర్థం. దేవుడి పేరు రాసేసి పని చేసేదే 420 పనులు. అదే దాని గురించి రాసింది. దేవుని నామాన్ని వ్యర్థపరచుకోకూడదని. ఏదో ఒకటి చెప్పండి. తప్పైన పర్లేదు మన కదా, ఏదో ఒకటి చెప్పండి. అదేనా మీరు అనుకుంటున్నారు? అంటే దేవుని యొక్క పేరు ఏం చేయకూడదు, పనికిరాని వాటికి వాడకూడదు, శపించడానికి వాడకూడదు, ఒకటిని నాశనం రావడానికి ఏం చేయకూడదు. ఇదన్నే మన తలంపు. అది కాదు దాని ఉద్దేశ శుద్ధి. అది కాదు దాని ఉద్దేశ శుద్ధి. అది దానికి ఆశించేది ఏంటిదంటే, దానికి మంచి ఉదాహరణ నేను చెప్తాను. మనకి ఇండియాకి ప్రధానమంత్రి ఎవరు? ఒరే నరేంద్ర మోదీ అని చెప్పగలుగుతావు. ఇది నువ్వు ఎంత పెద్ద రౌడీ అయినా నీ దగ్గర ఎన్ని AK-47 ఉన్నా నేను చెప్పినట్టు చెప్పగలుగుతా. ఒరే పాతగారికి చెప్పేస్తారు, విశ్వాసి చెప్పేస్తారు, పక్కింటోడికి ఎదురుంటాడు. ఆయన దగ్గర చెప్తే రేపు నువ్వు బతుకుంటావో లేదో గ్యారంటీ లేదు. అవునా లేదా? నాతో ఉన్నారా లేదా? అలాగైతే భూమి ఆకాశములను సృష్టించిన వాడు, దేవదూతలను నిన్ను నన్ను సృష్టించిన వాడు, కనబడుతున్నది ప్రత్యక్షమైనది, ప్రదర్శనమైనది, కనబడలేనివి అన్నిటినీ కూడా సృష్టించిన చక్రవర్తిని. ఆయన పేరును పలికి తీరాలంటే ఎంత మాత్రం భయం, భక్తి, దడ, వణుకో, గుండెపోట, వెన్నుపోట, ఇంకేటిది మీ భాషలో సలుపు, అలుపు, బలుపు, టలుపు అన్ని. నాతో రాలేదనుకున్నాను. ఆ పేరు పలికితే చెట్లు కదులుతాయి, ఆ పేరు పలికితే సృష్టి కదులుతాయి, ఆ పేరు పలకబడితే దెయ్యాలు కదులుతాయి, ఆ పేరు పలికితే ప్రపంచం మొత్తం కదిలితే, ఆ పేరు పలకబడి తీరితే దేవునికి ఆరాధన చేస్తారు. అంటే ఆ పేరులో ఏముంది? తన తీవ్ర శక్తి బయలుదేరు. కలిసి రావాలి. అందుకే ఇక్కడ రాయబడి యెహోవా పేరు ఏం చేయకూడదు, వ్యర్థమైన రీతిగా, వ్యర్థమైన వాటిగా చులక పరిచేసి ఏం చెయ్యకూడదు, వాడకూడదు, ఉచ్చరించకూడదు, పాడకూడదు. కొందరు పాటలు రాత్రం తీసి చదివేయండి, పిచ్చి పాటలు. హలో, దేవునికి ఏం చేయాలి? వ్యర్థపరిచేటట్టుగా ఏం చెయ్యకూడదు, పాటలు కూడా పాడకూడదు. ఒక ప్రధానమంత్రికే నువ్వు పేరు పలికేటప్పుడు బహుమానం, వినయం,
భక్తి, ఇంకా తగ్గింపు. ఎంత మాత్రం తగ్గాలో అంత తగ్గి చెప్పగలిగి తీరితే దేవుని పేరు చెప్పి తీరాలంటే. అందుకే కదా పాత నిబంధన గ్రంథంలో కొన్ని అద్దె పేర్లు మనకి కనిపిస్తున్నది. అబ్రహాము దేవుడు, ఇసహాకు దేవుడు, యాకోబు దేవుడు, లక్ష్మి గారి దేవుడు, శ్రీధర్ గారి దేవుడు. పాత నిబంధన కాల తరగతిలో పేరు అడ్డం పెట్టుకొని ఏం చేయాల్సి వచ్చింది? పిలవాల్సిన వచ్చిన కారణం ఏంటో తెలుసా? డైరెక్ట్ గా పేరు పిలిచి తీరితే మరో క్షణం అయ్యగారు సమాధి కార్యక్రమం చేస్తారా ఏం చేస్తారా తెలియదనబ్బయున్నాడా? ఉండి తీరినది కాబట్టి అద్దె పేరు పెట్టి ఏం చేసి తీరారు? పిలిచి తీరేంతటికున్న బాధ్యత రగుతుంది. కానీ దానిని ముగింపించుకు తీరడానికి మానవ వేషం ధరించుకు తీరి మానవ అవతారాన్ని స్వీకరించి మానవుల పాప ప్రాయశ్చిత్త పరిహార నిమిత్తం నరరూపిగా దిగి వచ్చిన ఏకైక రక్షకుడు ఒక పేరుగా యేసయ్య. ఇండైరెక్ట్ గా చెప్తే అద్దింట్లో ఉండి 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 ఎరకెక్కేసరికి వచ్చిన లిల్లీ రాసేసి నీ పేరుకి. ఇప్పుడు అద్దింటిని చూసాను నీకు డాన్స్ వస్తుంది. నువ్వురా నిన్ను ఈ ఇంటికి నా సొమ్మంతా తిన్నాను. ఇప్పుడు నేను సొమ్మే పక్కర్లు కారణం దేవుడు నాకు ఒక ఇల్లు. యేసయ్య నీకు దొరుకుట మూలంగా అద్దె పేరులు పెట్టి దేవుని పిలవాల్సిన అవసరం లేదు. భయపడి కంపించుకొని వేదన పడాల్సిన పరిస్థితి లేదు. యేసయ్య పేరు చెల్లించి నీకు అన్ని సప్లై. పరలోకములో ఉన్నవన్నీ కలిసి అర్థమవుతుంది. వ్యర్థమవుతుంది. ఇలాగ చూపించండి, మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. అద్దింట్లో ఉన్న నిన్ను సొంత ఇంట్లో చేర్చుకు తీరడానికి యేసయ్య వచ్చింది. మొన్న కూడా చెప్పేది అంత తెస్తాను అంత ఏమొద్దామా నీ ఇల్లు వస్తుంది. నీ ఇల్లు వస్తుంది, ఏడకి వెళ్ళిపోతాను. నువ్వు అద్దింటిని చూసి నువ్వు కృంగి చచ్చిపో. నీ సొంత ఇల్లుని చూడడానికి ఆశపడి కూర్చో. హల్లెలూయా చెప్పలేదు. యేసయ్య వచ్చింది నిన్ను రక్షించడానికే. నీకు ఇల్లు లేదా రక్షించే తీరుతాను. నువ్వు రక్షణ పొంది తీరుతా. నీకు ఇల్లుకున్న రక్షణ దొరికి తీరుతాడు. అందుకే బైబిల్ చెప్పిన మాట, వారు వారి ఇల్లు అంతటి వారు రక్షింపబడ్డారు. దాని అర్థం మళ్ళీ వారు అద్దింట్లో ఉంటే నేను ఈ వాక్యం చెప్తున్నాను. నేను నాకు తిరిగి మళ్ళీ అయ్యా నువ్వుదే అట్టే నీకే టికానాలు చెప్పమ్మా, నో ప్రాబ్లం. వాస్తవం చెప్పేటప్పుడు సిగ్గుపడకూడదు. అందుకే కదా నా కొరకు వచ్చిన అవతార పురుషుడు చెప్పిన మాట, నాయన నీ కొరకు ఇల్లు కట్టడానికి అతను నా పేరు మీద నువ్వు రక్షణ పొందావు కదా, నా పేరు మీద నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నా పేరు మీద నువ్వు ఆశ్రయపడుతున్నావు కదా, నీకు నివసించడానికి చోట్లేదు కదా, నేను నీ కొరకు ఒక ఇల్లు ఈరోజు వచ్చేవాల్సింది. ఎవరో ఒక పాపి దేవునికి అంగీకరినాడు, నేను కూడా వస్తాను, మళ్ళీ పొడిగించింది. రేపు కూడా ఇంకో పాప నేను వస్తాను, ఇంకో పాప నేను వస్తాను. ఇప్పుడు 2025 సంవత్సరాలు అయింది. రోజుకి గడియకొక్కడు, గంటకొక్కడు, నిమిషాలు. ఏమో ఇప్పుడు వాక్యం వినేటప్పుడు కూడా ఎవరెవరు ఈ ఇల్లు వదిలేసి ఆ ఇంటికి కనెక్ట్ అయితే తిరుగుతున్నారు. హలో, నీ పోరాటంలో నీకు తోడుగున్న పేరు, నిన్ను ఆరాధన చేయడానికి సహాయపరిచే పేరు, నిన్ను విడుదల లోపల నడిపించే పేరు. అందుకే పాత నిబంధనలో దేవుని పేరు వృధాగా వ్యర్థముగా అలా వాడితే మరణానికి యోగ్యం చెందే ఆ స్థానములో యేసయ్య పేరు దొరికింది కాబట్టి, యేసయ్య మూలంగా నీకేం దొరికింది? అంతా మేలే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ఒక పదం ఉంది దేవునికి, పరమేశ్వరం. ఆ పేరు కరెక్టా? పరమేశ్వరం అన్న పదం ఉచ్చరించడం కరెక్టా? నాకు అందరు చూస్తున్నా చూస్తున్నారు, ఉచ్చరించవచ్చా? ఈశ్వరుడు ఎవరికి పిలిచింది పేరు? ఈశ్వరుడు అన్న పదం ఎవరికి పిలిచింది? ఓకే, దానికి పరా కలిపేసి పరమేశ్వరుడు. ఉన్నారో లేదు? అందరు ఫ్యూజ్ అయిపోయారు. ఒక నిమిషం. పరమేశ్వరు అన్న పదం దేవుని బిడ్డలు మనం ఏం చేయడం? ప్రభు అన్న పదం ఏర్చుకోవచ్చు. అది సంస్కృత పదం, పరమేశ్వరుడు. పరం అంటే భూదిగాంతం అంతటికి, ఈశ్వరుడు అంటే దేవుడు. ఓకే, అది ఎవరిది? సంస్కృత దేవదేవతలకు ఉన్న పేర్లు. అది పరమేశ్వర్ ఆపే. ఆదామును సృష్టించిందా? యేసయ్యట. ఏ దేవుడు? పరమేశ్వరుడా? త్రియేక దేవుడు తనది. మేము అన్న పదం అక్కడ రాస్తుందా? మన అన్న పదం అక్కడ, ఏలోహిం అన్న పదం అక్కడ రాయబడింది. ఒకటి కన్నా అనేక దైవ సాంగత్యం కలిగిన వాడు ఏలోహిం అన్న పదానికి అర్థం. నాతో లేరు అనుకుంటాను. మనమేం చెప్తాం? యేసయ్య జన్మని, యేసయ్యను పరిశుద్ధాత్మను దేవుడు ఏం చేశారు? రహస్యంగా ఉంచి తండ్రి అయిన దేవుని మాత్రం ప్రదర్శనపరిచారు. అప్పుడు ఉచ్చరించేటప్పుడు అలాగే ఉచ్చరించాలి. ఉన్నారా? ఈ కాన్సెప్ట్ కొద్దిగా తీయవలది, అర్థం అవడం కొద్దిగా కష్టం. తండ్రి అయిన దేవుడు మాత్రమే కనబడినది. యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నారు? గుప్తముగా, రహస్యముగా, కనబడలేనట్టుగా ఉన్నారు. దాని అర్థం వారి సాన్నిధ్యత లేదు అన్నది లేదు, వారి సాన్నిధ్యత ఉంది. కానీ ఏలోహిం అన్న పేరుతో ఆయన ఏం చేయబడింది? ఉచ్చరింపబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏలోహిం అన్న పదానికి అర్థం యజమాని, దేవుడు, కర్త, సృష్టికర్త, సృష్టించిన వాడు, ప్రాణం ఇచ్చిన వాడు, అన్ని చెయ్యగలిగిన వాడు, స్తోమత కలిగిన వాడు అని నానా రకాలుగా దానిని ఏం చేయవచ్చు? వివేచించుకొని. అందుకే బైబిల్లో కొన్ని చోట్ల మనకి కనబడుతున్నది దేవదూతలు. ఎవరు? అబ్రహాం ఇంటికి వచ్చిన ముగ్గురు దేవదూతలు వచ్చినది ఒక్కటి, ఎవరు? యేసయ్య అని కూడా చెప్పుతున్నారు. కాదని మనం కూడా చెప్పలేము. ఎవరికి చెప్తున్నారో ఆయనకే మనం పలకాలి. ఓకే, అర్థమైందా? అందుకే నేను చెప్పొచ్చే మాట, దేవునికి ఉపయోగించిన పేరుకేముంది? ఉపయోగం ఉంది. పరిశుద్ధాత్మను పలకబడిన చోట్ల యేసయ్య ఆత్మ అని చెప్పబడింది. చెప్పబడలేదు, నేను చెప్పలేదు. పరిశుద్ధాత్మకున్న పరిచర్య కాలం పరిశుద్ధాత్మ కాలానికి ఉంది. యేసయ్యకున్న పరిచర్య కాలం యేసయ్యకున్న పరిచర్య కాలం ఉంది. యేసయ్య 33.5 సంవత్సరాలు యేసయ్యగా ఉండి తన పరిచర్యను చేసి తన పాత్రను ముగించేసి 33.5 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరి పాత్ర వచ్చి తీరింది? పరిశుద్ధాత్మ పాత్ర. దాని అర్థం తండ్రి అయిన దేవుడు యేసయ్య లేడు అన్నది కాదు. వారికి దేవుడు రహస్యంగా ఉంచి ఈయన పని చెయ్యడానికి ఏమిచ్చి తీరారు? అందుకే దేవునికి ఉపయోగించిన పేరుకేముండి తీరాలి? ప్రాధాన్యత. అర్థం చేసుకొని చెప్పాలి. రక్షణ దేవుని ద్వారా వచ్చేది కాదు, ఎవరి? యేసయ్య ద్వారా. ఓకే, కీర్తనాలు 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవునికి ఉన్న ప్రాధాన్యత. టకటక వస్తే టకటక చెప్పి యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఓ లోడ్, యాకోబు దేవుడి యొక్క నామం నిన్నేం చేసును గాక? విడుదల ఇచ్చిన నామం, ఎత్తుగా ఉన్న నామం, యుద్ధం చేయడానికి సహాయం చేసే నామం. ఆ పేరు చెప్పేటప్పుడే దేవుని యొక్క గొప్పతనం మనకేమై తీరుతున్నది? కనబడి తీరుతున్నది. దేవునిని మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? గొప్పగానే ఉంచాలి. అర్థం కాలేదు.
దేవునికి ఎల్లప్పుడూ దేవుని బిడ్డలు ఎప్పుడు ఏం చేయాలి? అందుకే ఆరాధన చేసేది స్తోత్రం 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 స్తోత్రం. మన ఆరాధన లేదు కదా, ప్రార్థన చేసిన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దేవా దేవా దేవా, హల్లెలూయా హల్లెలూయా అని పలికే కారణం ఏంటిది? నోరుకేం కాదు, నొప్పి అయినందుకు కాదు, బదులుగా ఆయనకున్న శ్రేణిని ఏం చేస్తున్నాం? లేవనెత్తుకొని ఉంచుచున్నాం. అందుకే దేవదూతలు రెక్కలు ఎగరేసుకుంటూ, ముఖాన్ని కప్పేసుకుంటూ, కాళ్ళలను కప్పేసుకుంటూ పరిశుద్ధుడు 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 అని డ్యూయల్ టోన్ లో కాదు, ఏక స్వరముతో. వారి స్వరము మూలముగా ఏమైంది? దేవాలయపు పునాదులు ఏమై తీరింది? కదిలిపోయి తీరింది. దేవునికి పేరుకి కలిగిన ఘనత వచ్చి తీరితే నీకున్న సమస్య కదిలి తీరుతుంది, నీకున్న రోగం కదిలి తీరుతుంది, నీకున్న కుటుంబ స్థితి కదిలి తీరుతుంది. నిన్ను పిట్టి పీడించుకున్నవన్నీ కదిలితాయి. నిన్ను బంధించేసి ఉంచిన సంఖ్యలు కదులుతాయి, నిన్ను బంధించేసి ఉన్న చేరసాలు కదులుతాయి. నిన్ను పట్టి నీ వివాహం జరగకుండా అడ్డు పరిగినది ఇరిగి ఏది నిన్ను మానసికంగా శారీరకంగా ఆర్థికంగా బంధించదు దాని పునాదిలే దేవుని నామానికున్న ఘనత. ఎలాంటి బద్దలబడింది. Hallelujah. 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 నిన్ను ఎత్తించిన నామం, నీ సమస్యలను ఎరగొట్టే నామం, నీ కొరకు దిగి వచ్చే నామం, నీ పరిస్థితిని మార్చగలిగే నామం. నువ్వే ఆశిస్తున్నావు దాని పునాదిని కలిగిన నామం. గత రోజుల్లో నువ్వు ఫెయిల్ అయిపోయావనుకుంటున్నావా? తల దించుకున్నావనుకున్నావా? కృంగిపోయావనుకున్నావా? దాని పునాదులు కదిలినాయి, దాని సరిహద్దులు దిగినాయి, దాని వేరు అది వేరు దేవుడు దిగాడు. ఈరబాబా శకవ, ఈరబాబా శంబరాబా. ఆయన పేరు అతి ఉన్నతమైనది, అతి ఉన్నతమైనది. దాని పేరును తగ్గడానికి అవకాశం ఇవ్వదు. రోగం వచ్చిందని దేవుడు తగ్గాడు. స్థితిగతుల్లో జలవశం
దేవుని పునాది చదువుతాం. అది కదలడానికి కారణం దేవుని యొక్క నామం నిలబెట్టబడుతుంది. ఆయన పేరుకు ఘనత. పునాదిని నేను దేవుని పేరట కదిపావు. నాతో రావాలి, నాతో రావాలి. నాకు తెలుసు నేను సాగితే అలా వెళ్ళిపోతాను. నాకు తెలుసు. గత రోజుల్లో ఏది దేవుని నామాన్ని అణిచివేసిందో అక్కడ దేవుని నామం లగాలి. నిన్ను బాధపట్టింది కిందకి రావాలి. నిన్ను తల దింపజేసింది కిందకి రావాలి. నిన్ను శూన్యతలో తీసుకొచ్చింది కిందకి రావాలి. హల్లెలూయా. అందరూ నాతో ఉన్నారా? హల్లెలూయా. ఎక్కడెక్కడో ఏదోతో కదిలింది. ఎక్కడెక్కడో ఏదోతో కదిలింది. కదలలేదా? ఇంటికెళ్ళి చూసుకో. కదిలిందో లేదో వచ్చేవాళ్ళని సాక్షి. కదిలిందో లేదో వచ్చేవాళ్ళని సాక్షి. నీ రోగం కాదు పైకి రావాల్సింది. నీ సమస్య కాదు పైకి రావాల్సింది. నీ కుటుంబ విషయం కాదు పైకి రావాల్సింది. నీకున్న స్థితిగతి కాదు పైకి రావాల్సింది. దేవుడు పైకి రావాలా. దేవుని ఉన్నత నామం పైకి వచ్చి తీరాలా. లేవనెత్తబడి తీరాలా. దేవుని యొక్క నామం లేవనెత్తబడకుండా నిన్న అడ్డు పెట్టిన ఏ ఏ పేర్లు ఉన్నాయో అవన్నీ పునాదులు కదిలినాయి. దేవుని నామం ఎప్పుడు టాప్లో ఉండాలి. రెండోదిగా బైబిల్ చెప్తున్నమాట లోకాసు వార్త ఒక పుస్తకం 24:47 వినండి. లోకాసు వార్త ఒక పుస్తకం 24:47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు. దేవుని పేరు లేవనెత్తబడింది అనుకో. నువ్వు ప్రకటించిన వాక్యములో, నువ్వు ప్రకటించిన పాటలో, నువ్వు ప్రకటించిన స్తోత్రధ్వనిలో మనుషుల లోపలకి ఏమొచ్చి తీరుతుంది? మారు మనసు పాప క్షమాపణ. బాగా వినండి. ఇక్కడ కూర్చున్న మీరు విశ్వాసులు కాదు, సువార్థికులు. నాతో కలిసి రాలేదు. ప్రసాద్ గారు మీకు కూడా కలిసే చెప్తున్నాను.
దేవుని పేరుని ఎత్తిన వాడు కాబట్టి, నువ్వు దేవుని పేరుని పాటల ద్వారా కంటతోని ద్వారా లేవనెత్తుతున్నది కాబట్టి మారు మనసు పొందాల్సిన వాడు మానవుడు. దేవుని పేరు లేవనెత్తబడితే మారాల్సినవన్నీ మారు మనసు పొంది క్షమాపణ అడగనివి ఆటోమేటిక్ వచ్చి క్షమాపణ ఉంటుంది. హలో, ఉన్నారా నాతో కలిసి? మీ వాండగా నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తున్న కారణం ఏంటి? నువ్వు ఎత్తి పెట్టిన దేవుడు ఆడి కనబడ్డాడు. యాకోబుని చంపడానికి అన్నయ్య కత్తులు కడారాలు ప్రతాపలంతో వచ్చినప్పుడు దేవుడు ఆడితో చెప్పి ఆడిని నువ్వేం చేయకూడదు, ఒక్క మంచి మాట కానీ కీడు మాట కానీ కత్తులతో వచ్చిన వాడు దండ నమస్కారం. నాతో లేదనుకుంటా. నువ్వు దేవుని పేరుని కనపరచడానికి ప్రారంభించి తీరితే నిన్ను కట్టెట్టి చంపడానికి తిరిగినోడు కూడా వచ్చి కాదు. పాట కూడా పాడితే నా జీవితం నీకు అంకితం. నేను చెప్పిన మెసేజ్ ఆత్మిక పోరాటం గురించి చెప్పేది. అంటే నీకు ప్రార్థన చేయడానికి అనుమతి ఇవ్వకుండా, ఆరాధన చేయడానికి అనుమతి ఇవ్వకుండా, శారీరకతను విడిచి ఆత్మీయతను హత్తుకోవడానికి సహాయం చేయకుండా ఎదిరించుకొని వాదించిన శక్తిగా నిలబడిన ఏ అంధకార శక్తి అయినా పర్వాలేదు, దేవుని నామం లేవనెత్తబడిన, దేవుని పేరుకున్న గుణాతిశయం లేవనెత్తబడి తీరితే వంగాల్సిన ప్రతి మోకాలు పోయే, ఒప్పాల్సిన ప్రతి రోజు నేను కొడతాను, తిడతాను, చంపేస్తాను అన్నోడు కూడా వచ్చి నీ ఇంట్లో ఉన్న సోఫాలో కూర్చొని టీ తాగే దేనికి? నువ్వు ఎత్తి పెట్టిన దేవుని పేరు కాబట్టి. డబ్బులు ఎవరో ఏం పీకుతావు పీక్కు అని చెప్పినాడు, తిరిగి వచ్చి డబ్బులు ఇచ్చడానికి కారణం నువ్వు ఎత్తి పెట్టిన పేరు, నువ్వు పలికి ప్రార్థన చేసిన పేరు, నేను సంరక్షించిన పేరు. ఉన్నారా నాతో కలిసి? ఉన్నారా నాతో కలిసి? చెప్పలేదు. యోహాను 1:12, యోహాను సువార్తల పుస్తకం 1:12. ఓ లోర్డ్, నీ కంఠధ్వనిలో దేవుని పేరు ప్రకటింపబడితే దానిని ఎవరెవరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు ఓ లోర్డ్ తర్వాత విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. పిల్లలు అయ్యారా? అగుటకు పిల్లలు అయ్యారా? ఆ వాక్యానుసారంగా పిల్లలు అయ్యారా? అవ్వలేదు. పిల్లలు అవ్వుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. అలా కాదు, మన భాషలో చెప్తాం. పిల్లలు అవ్వుటకు గర్భాశయం దేవుడు ఇచ్చారు. పిల్లలు అవ్వడానికి పిండం రెడీ చేసి ఇచ్చాడు. నువ్వు అవ్వాలి. దేవుడు అన్ని రెడీ చేసి పెట్టారు. నువ్వు కుమారుడుగా కుమార్తెగా నువ్వు రూపాంతరం చెందాలి. ఎవరిని విశ్వసించి? యేసయ్యను విశ్వసించి 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 ఉన్నారా నాతో కలిసి? అందరూ చెప్పేది పిల్లలు అయిపోయాం, నువ్వు అవ్వాలి. కొందరు